రెండేళ్ల కూటమి పాలనలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు మంచి స్పందన వస్తుందని అన్నారు. 4వ డివిజన్ ఇస్లాంపేటలో రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియచేశామని, ప్రభుత్వం నుంచి ఏదో ఒక సంక్షేమ పథకం అందిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులు ఇప్పుడు లేవని తెలిపారు. ఇస్లాంపేటలో కొంత భాగం రోడ్డు, సైడు కాలువ లేదని సమస్య తన దృష్టికి తీసుకువచ్చారని, మున్సిపల్ అధికారులతో చర్చించి వెంటనే ఎస్టిమేషన్ వేసి పనులు చేయాలని ఆదేశించామని అన్నారు. మక్కా మసీదులో మత పెద్దలతో కలిసి ప్రార్థన చేశారు. ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, 4వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అల్లా బక్షు, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, రమేష్, ఆరీఫా, పసుపులేటి సునీత, హజీ మున్నీసా తదితరులు పాల్గొన్నారు. పోలీసులు పట్టించుకోవాలి అంటున్నారు. ఆ మాట వింటున్నారు సార్. నా మాట అన్నా వెనక రండి. ఇక్కడ ఉన్నాడు. డివిజన్ అది ఓకే. ఆ లైట్ ఇటు దిప్పుకున్నాం మరి మన చేస్తున్నాం కళ్ళ వస్తుంది. ఊరే చెట్లు అడ్డం వస్తున్నాయి. వెనకరా సోని కలేదు 90% ఉంది కదా. 91 నెంబర్
థ్యాంక్ యూ. సార్ 2 నిమిషాలు. 38వ డివిజన్లో సమతా నగర్లో తిరిగాము. అక్కడ ఉండేది కూడా మీ అందరికి కూడా ప్రజలకు తెలియజేసాం. మళ్ళీ ఈరోజు సాయంత్రం ఇస్లాంపేటకు వచ్చాం. ఇస్లాంపేటలో అయితే అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాం, అందరితో కూడా పలకరించాం, అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఒక డ్రైన్స్ ఏదో ఒక 2 కావాలని చెప్పేసి అడిగారు. దాన్ని కూడా మన కమిషనర్ గారు ఎంఈ గారికి వీళ్ళకి చెప్పాం. దాన్ని కూడా నోట్ చేసుకుని అది ఇమీడియట్గా అది 100 మీటర్లే ఉందంట, దాన్ని కూడా పూర్తి చేస్తాం. అది కాబట్టి ఎక్కడ మేజర్ సమస్య ఉందో దాన్ని అన్నీ కూడా అబ్జర్వ్ చేసి దాన్ని చేయటం వల్ల ఆ ఏరియాకంతా ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు పథకాలు కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాం, పాంప్లెట్ ఇస్తున్నాం. మేము ఏం విధంగా చేస్తున్నాము, అదేవిధంగా ఏం చేయబోతున్నామో కూడా ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక మంచి సంతృప్తమైన వాతావరణంలో మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఏ ప్రాంతమైనా ఏ మతమైనా కూడా అందరూ బాగుండాలనేది నా ఉద్దేశం. కాబట్టి తప్పకుండా ఏ అయితే చేయాలనుకుంటామో అది తప్పకుండా కంప్లీట్ చేసే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.